నమస్కారం. నా పేరు భోగా శివ కళ్యాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా మోర్చా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 14,000 ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో ఈరోజు ఏ ఒక్కటి కూడా పూర్తి అయిన పాపాన లేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మేము ప్రొద్దుటూరుకు ఇన్ని ఇచ్చామని. ఇక్కడ చూడండి, ఏ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. అసలు గోడలకు పూతలేలా, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అసలు ఇంత ఘోరంగా ఎవరైనా ఇల్లు నిర్మిస్తారా? కేంద్ర ప్రభుత్వం దాదాపు 150,000 ఇచ్చింది. ఇది ఆ 150,000 కూడా కాంట్రాక్టుల జోబులోకే పోతున్నాయి. ప్రజలకు అందిన పాపాన అయితే లేదు. మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, బీజేపీ ఒక ఇల్లు ఇచ్చిందా అని అడిగినారు. మేము ఈరోజు చెప్తున్నాం, సగర్వంగా చెప్పుకుంటున్నాం, ఇన్ని ఇళ్లకు 150,000 రూపాయలు చొప్పున ఇస్తే ఆ డబ్బులు ఏమైనా మాకు సమాధానం చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పినారు? అక్క చెల్లెమ్మలకి తాళాలు గుర్తిస్తాను, ఇల్లు పూర్తి చేసి తాళాలు గుర్తిస్తా అన్నారు. ఏ ఒక్కరికైనా మీరు ఇచ్చినారా? ఇల్లు కట్టేది ఫౌండేషన్ కరెక్ట్గా ఉందా? పూతలు కరెక్ట్గా ఉన్నాయా? ఊరికి ఏదో టెంట్లు వేసి ఇచ్చినట్టు ఇచ్చినారు ప్రజలకి. ఒక్క ఇల్లన్నా పూర్తిగా క్వాలిటీతో కట్టిందా మాకు చూపేయండి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమానికి పల్లెలలో కానీ పట్టణంలో కానీ విశేషమైన ఆదరణ జరుగుతోంది. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఈరోజు ఆ యాత్రలో అధికారులందరూ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాల గురించి చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని దానిలకి వాళ్ళ పేర్లు వేసుకుంటుంది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ఈరోజు గురించి మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ అనేది అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థ. దాని పేరు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ కాదు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ధామం అనే ఒక పేరుతో ఉండాలి. అక్కడ ఈరోజు ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. అలాగే మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మార్చి ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ అనే పేరు వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియకుండా మీరు వేసుకుంటున్నారు. ఎక్కడ మరి నరేంద్ర మోడీ గారు మోడీ గారి కాలనీలు, మోడీ గారి హెల్త్ సెంటరు ఇవి పెట్టుకోలేదే. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. నిన్న కూడా అయోధ్య రామ మందిరం జరిగింది. అక్కడ కొన్ని వేల మంది ప్రజలు అటెండ్ అయినారు. కానీ ఆ రోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం సెలవు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు. మేము వీటి మీద అందరినీ కలిసాం. ఎంఆర్ఓకు, ఎంఈఓకు అందరికీ మేము మెమరాండం ఇచ్చాం. కానీ ఇంత కుట్ర జరుగుతున్నా కూడా ఈరోజు ఎందుకు వీటిని అన్నింటినీ ప్రస్తావించట్లేదు? ప్రజలకు మాత్రం ఏం చెప్తోంది గవర్నమెంట్? మేము అన్ని ఇస్తున్నాము, మేము ఇచ్చే అన్ని రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు రేషన్ సరుకులు అందుతున్నాయంటే కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాటి మీద కూడా జగన్ గారి బొమ్మ ఉంటుంది, మోడీ గారి బొమ్మలు ఎక్కడా లేదు. వీటన్నింటినీ కూడా ఈరోజు మేము ప్రజలకు వివరంగా చెప్పదలిచాం. మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలకు చెప్తాము, మార్పు తీసుకొని వస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంకదార నరేంద్రరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 14,900 ఇండ్లు మంజూరు చేసింది. ఈ ఇండ్లకు గాను 1,400 ఇండ్లు మేము కట్టించినామని ఈ ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ ఎక్కడే కానీ ఒక ఇల్లు కూడా నిర్మాణం పూర్తి కాలేదు. మీరు ఒకసారి చెక్ చేయండి. అదే కాకోకుండా ప్రతి ఇంటికి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నా కానీ బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నట్టు కానీ ఒకటి కూడా లేదు. ఈ ప్రభుత్వం యొక్క పథకం పేరు కూడా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం.
మీరు కావాలంటే తెలుసుకోండి. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం. ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఎక్కడే కానీ ఒక ఇంటి కూడా నిర్మాణం జరగలేదు. నిర్మాణం జరిగినట్టు డబ్బులు కూడా తీసుకుంది. దాన్ని ప్లాట్ ప్రకారం తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మున్సిపల్ ఆఫీసులో అడిగినా కూడా జరిగింది, కానీ సంపూర్ణంగా అయితే ఎక్కడా జరగలేదు. కానీ కొంతమంది నాయకులు మాత్రం కేంద్రం ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మీరు ఒకసారి చూడండి కేంద్రం ఏమిస్తుంది అనేది. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇండ్లు ఇస్తూ ఉంది, కానీ పేర్లేమో జగనన్న కాలనీలు అని పేర్లు పెట్టుకుంటుంది. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు జరుగుతూ ఉంది ఇక్కడ. మేము అనేది ఏంటంటే మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మేము కూడా చెప్తున్నాం కొన్ని పేర్లు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టండి, లేదు శ్రీరామచంద్రుని కాలనీలను పెట్టండి. మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడన్నా ప్రజలకు అర్థమవుతుంది కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. 1,50,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 35,000 రూపాయలు కాంట్రాక్టర్లు ప్రతి ఇంటి లబ్ధిదారుల దగ్గర కూడా వసూలు చేశారు. అయినా కానీ పూర్తి కాలేదు. ఇది అధికారులు చోద్యం చూస్తున్నారని నా ఆలోచన. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ పార్టీ అవినీతి, వైఎస్ఆర్ ప్రభుత్వ అవినీతి గురించి ఈరోజు మేము మాట్లాడాలని పట్టణ అధ్యక్షులు వంకదార నరేందర్ గారు, ప్రకాష్ గారు, శివకళ్యాణి చిన్న గారు మేమంతా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ తప్పులను ప్రజలు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలు గమనించండి. ఈ ప్రెస్ మీట్ నుండిగా మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా వినండి, గమనించండి. ఎందుకంటే సొమ్ము కేంద్రాన్ని, సోకు మన జగన్ అన్నది. సిగ్గు ఉండాలా కొంచెమైనా. కనీసం అంటే 10% కూడా బీద వల్ల కట్టియాల్సిన ఇల్లు అవి పూర్తి కావడం లేదు. ఎన్నికల కోడ్ వస్తుంది తొందరలో, డిసెంబర్ అంటున్నారు, మార్చి అంటున్నారు. ఇంతవరకు ఇంకా అవి అసంపూర్ణంగానే ఉన్నాయి, కానీ ఇల్లు పూర్తి కావడం లేదు. బలవంతంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా బేస్మట్టాలకు 35,000 రూపాయల లెక్కలు డబ్బులు వసూలు చేసినారు. ఆ డబ్బులకు మళ్ళీ వడ్డీల మీద వడ్డీలు బ్యాంకుల వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఆ 35,000 రూపాయలు డబ్బులు కట్టకపోతే డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేయమని కూడా బ్యాంకుల్లో చెప్పడం జరుగుతుంది. ఇల్లు మంజూరు కావడం లేదు, బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. మరేమో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమో మేము అన్ని ఇళ్ళు కట్టిస్తున్నాము, ప్రజాసేవ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇది చాలా సిగ్గుచెట్టు. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. వై చలపతిరావు, ప్రధాన కార్యదర్శి చలపతిరావు, బీజేపీ.